కానీ ఇక్కడ ఈ మధ్య తమిళనాడులో వీసీకే వ్యవస్థాపక అధ్యక్షులు వారి పుట్టినరోజుకు అన్ని లక్షలాది మంది వచ్చిరన్నారు కదా. ఏమిటి అది? అంటే బల ప్రదర్శన అనుకోవచ్చా, లేకపోతే కనుక చైతన్యమా? ఎట్లా దేశంలో ఏ నాయకునికి అంతమంది వచ్చినట్టు లేదు మరి. అంటే నిజానికి తమిళనాడులో కూడా బర్త్డేకు పెద్ద ఎత్తున మాస్ మీటింగ్ జరగడం అనేది తిరుమలందే హిస్టరీ. బట్ దేశంలోనే అనుకుంటుంది కావచ్చు, ఎందుకంటే నా తెలిసి అన్ని లక్షల మంది ఎవరి బర్త్డేకు. సో బర్త్డేని అంటే ఐలయ్య గారు చెప్తుంటాడు కదా, అంటే బర్త్డేని మనము అది ఇండివిజువల్గా చూడొద్దు, అంబేద్కర్ బర్త్డే చూడండి, పూలే బర్త్డే అని చూడండి, దేశం షాహు మహారాజ్ ప్రపంచం రైట్. అంటే బర్త్డే అనేటటువంటిది ఇది ఇట్స్ నాట్ యువర్ ఇండివిజువల్ ఇష్యూ, ఇట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ అని. అయితే ఆయన బర్త్డే ట్వైస్ ఐ అటెండెడ్. అసలు అంటే బయట నుంచి ఆ స్టేజ్ దాకా నా పేరు పిలిచిర్రు, నా మిత్రుడి పేరు పిలిచిర్రు, స్టేజ్ మీదకి పోవడానికి మాకు 40 నిమిషాలు పట్టింది. అయితే మొన్న వచ్చింది ఏంటిది అని అంటే దే వాంటెడ్ 7 lakhs పీపుల్, బట్ క్యాడర్కి ఇచ్చింది 10 లక్షలు, కానీ 15 నుంచి 17 లక్షల మంది ప్రజలు వచ్చారు. అసలు మొత్తం తమిళనాడు చరిత్రలో ఒక బర్త్డేని 17 లక్షలతోటి జరిపిన మొట్టమొదటి, బహుశా మీరు అన్నట్టు దేశంలో కూడా అయ్యి ఉండవచ్చు, నాకు తెలిసి. అయితే నేను ఇంతవరకు ఎవరిది నాకు కూడా ఎక్కడ తారసపడలేదు. అయితే బుచ్చన్న అది ఒకసారి కాదు, సంవత్సరంలో వాళ్లకు ఇట్లాంటి 5-6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. గతంలో మహిళలది ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టారు, అందరూ బ్లూ శారీలా వచ్చే ఒక మీటింగ్ పెట్టారు. 4.5 లక్షల మంది మహిళలు జమ అయ్యారు. మీరు ఎప్పుడైనా విని ఉన్నారా? బీఆర్ఎస్ పెట్టి ఉంటుందా? ఎవరు పెట్టలేదు, కాంగ్రెస్ పెట్టి ఉంటుందా, బీజేపీ కూడా పెట్టలేదు. 4.5 లక్షల మంది మహిళలతోటి ఆ పార్టీ, చిన్న పార్టీ అది. అంటే గతంలో 4 మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు 2 మాత్రమే ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు క్యాడర్ సపోర్టు అత్యంత భయంకరంగా ఉంటుంది. అంటే మన దగ్గర ఈవెన్ కౌన్సిలర్ అయినా సరే వేరే తోడి మీద డిపెండ్ అవుతాడు, ఏ పని చేయడు కదా. అక్కడ తిరుమావలన్ సారు గోడల మీద పెయింటింగ్ చేస్తాడు, ఆఫీస్లో కూర్చొని పోస్టర్ డిజైన్ చేస్తాడు. ఆయన పోస్టర్ డిజైను సినిమా హీరోలది కూడా ఉండదు అక్కడ. అక్కడ ఒక నోషన్ ఏముంది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పోస్టర్ డిజైను తిరుమావలన్ నుంచి కాపీ కొడుతుంది అని అంటారు. అంటే మామూలుగా ఉండదు. నువ్వు ఒక 30-40 వేల మంది పాపులేషన్ ఉండే సిటీకి పోయినా సరే భారత జాతీయ జెండా ఆ హైట్లో ఉండకపోయినా వీసీకే పార్టీ జెండా కంపల్సరీ ఒక ప్రతి టౌన్లో పెద్ద జెండా ఉంటుంది. అంటే కల్చరల్ రాష్ట్రం మొత్తం ఉంటుంది. కనీసము ఒక 50-60 పట్టణాలల్లో వాళ్ళది భారీ జెండా, అంటే ఏ మూలం నిలబడి చూసినా కూడా కనపడే అంత ఇదిగా ఉంటుంది. ప్రతి నగరం నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి చోటు నుంచి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంటుంది. సో దే ఫీల్ తిరుమావలన్ ఈజ్ దేర్, అంటే వాళ్ళ లిబరేటర్ అని అనుకుంటారు. అంటే మనం ఎల్టీటీ మూమెంట్లో ప్రభాకరన్ని ఫీల్ అయినట్టుగా తమిళనాడు లోపల దళిత. అయితే యాక్చువల్గా ఈజ్ నాట్ ఎ సింపుల్ దళిత లీడర్. మనందరికీ చాలామంది రాంగ్ నోషన్ ఉన్నది, అది దళిత పార్టీ అని అనుకుంటారు. గతంలో ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, గతంలో 2 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడు లోపల అత్యంత ఆధిపత్యం వహించే వన్నియారు కులస్తులు వాళ్ళ పార్టీలో ఒక ఎమ్మెల్యే గతం, రైట్. దే హ్యావ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ బీసీస్, దే హ్యావ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ డామినెంట్ కాస్ట్, దే హ్యావ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, దళిత్స్, ఓబీసీస్. ఆదివాసీల సంఖ్య అక్కడ చాలా తక్కువగా ఉంటుంది, అంత పెద్ద ఎత్తున ఉంటుంది. బికాస్ హీ గేవ్ సమ్ హోప్ టు ద పీపుల్ దట్ ఇది మారుస్తుంది. అందుకనే ఆయన మొట్టమొదటిసారి ఆయన పబ్లిక్ స్పీచెస్ లోపల 13 నిమిషాలు మాట్లాడింది ఆయన చరిత్రలో. అంతే, 1.5 గంట మాట్లాడతాడు. ఆయన మాట్లాడేంతవరకు ప్రజలు లేవరు. నేను అటెండ్ అయిన ఒక మీటింగ్, ఆయన బర్త్డే ఫంక్షను 1:32 నిమిషాలకు క్లోజ్ అయింది. అప్పటి వరకు హాలు అవును, midnight 1:32కు మీటింగ్ క్లోజ్ అయింది. అప్పటి వరకు బయట లోపల మొత్తం జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. లక్షల మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తారు, బండ్లు కట్టుకొని, 2 వీలర్స్ వేసుకొని. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది.
సో అంటే నేను నా ఫీల్డ్ స్టడీ లోపల కూడా ఆయన వ్యతిరేక పార్టీలు కూడా ఆయనని ఒక్క విమర్శ చేయలేరు. అంటే నేను సాధారణ ప్రజలు అంటే ఆయన పట్ల ప్రజలకు ఒక రకమైన నిజాయితీపరుడు, జీవితాన్ని త్యాగం చేసినవాడు. ఆయన ఎంప్లాయీ ఉండే, జాబ్ని రిజైన్ చేసుకున్నాడు, తర్వాత పెళ్లి చేసుకోలేదు, తల్లి, రైట్. ఆయన ఇంకొక ఎంపీ కూడా ఆయనకు పెళ్లి లేదు, ఆయన హైదరాబాదులో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఉండే. ఆయనకు ఫోన్ చేసి రవి నువ్వు వచ్చేసేయని అంటే ఈయన రిజిగ్నేషన్ ఇచ్చి ఆడికి పోయిన తర్వాత ఏంది అని అంటే ఈయన రిజిగ్నేషన్ ఇచ్చి ఆడికి పోయేంత వరకు కూడా ఈయనని ఎందుకు రిజైన్ చేయమన్నాడో ఆయనకు తెలియదు. అంత బ్లైండ్ రిజైన్ చేసిండి. ఒక్కరు కాదు, సుమారు 200-300 మంది వీసీకే కార్యకర్తలు జాబులకు రిజైన్ చేసి పార్టీకి ఫుల్ టైం పనిచేసే వాళ్ళు ఉన్నారు. 200-300 మంది. మామూలు విషయం కాదు. మన దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్మెంట్ అయిన తర్వాత మన వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తారు. కానీ అక్కడ అట్లా కాదు. గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, బ్యాంక్ మేనేజర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, సో జాబ్లకు రిజైన్ చేసి పార్టీకి ఫుల్ టైం చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన మిత్రులే అందులో నెలకోసారి ఇంటికి పోయేవాళ్ళు ఉన్నారు. అంత చాలా కమిట్మెంట్. అంటే మనము ఒకానొక రోజుల లోపల కన్షిరామ్ సారు ఎంత డెడికేషను, ఎంత సాక్రిఫైసు, మదర్ చేస్తే కూడా చివరి రిచువల్స్కు పోకుండా ఎట్లా ఉన్నాడో అట్లాంటిది ఈ పార్టీలో చాలా సీరియస్గా ఉంటుంది. అంత డెడికేషన్. ఆయన ఇండియా అలయన్సు ఫార్మేషన్ లోపల ఆయన ఒక కీలకమైన ఆలోచనని చేసినటువంటి వాడు. అన్ని పార్టీలతోటి, ఆపోజిషన్ పార్టీస్, ఈ పార్టీస్ తోటి కూడా అద్భుతమైన రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఈయన ఏ అలయన్స్లో ఉన్నాడో వాళ్ళనందరినీ తిడతారు వీళ్ళు అపోజిట్, కానీ వీళ్ళ మీద క్రిటిక్ చేయలేరు. అంత సిస్టమేటిక్, అంత సిన్సియర్, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. లేదు, ఏది లేదు. సొంత అంటే ఏదో తండ్రి నుంచి వచ్చిన సొంత ఆస్తి ఉన్నది, కానీ ఏదున్నా పార్టీని, ఆయన పార్టీ ఆఫీస్, 2 పార్టీ ఆఫీసులు ఉంటాయి. ఒక పార్టీ ఆఫీసులో ఆయన స్టే ఉంటుంది, ఇంకో పార్టీ ఆఫీసు మామూలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, ఇంకో పార్టీ ఆఫీసు ఒక రకమైనటువంటి క్యాడర్ వచ్చేటటువంటిది ఉంటుంది. ఏది ఓన్ లేదు, ఆయన వెహికల్ ఓన్ కాదు, ఏది కాదు, మొత్తం పార్టీ, సర్వస్వం పార్టీకి సంబంధించిందే ఉంటుంది. అయితే నేను నా ఫ్రెండ్స్ని తీసుకొని పోతే అక్కడ ఎంపీ ఏం చేస్తుండే, ఫ్లెక్సీ కడుతుండు. ఎంపీ ఎమ్మెల్యేలు టేబుళ్ళు కుర్చీలు వేసుకుంటుర్రు, అవన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఎవరన్నా ఇలానంటే అగో ఆయన ఎంపీ, ఇగో వీళ్ళు 3 ఎమ్మెల్యేలు అని అంటే వాళ్ళు ఏంది అది కడుతుర్రు అని నన్ను అంటే, మరి మన దగ్గర కౌన్సిలర్ అయితే కూడా వాడు వాటర్ బాటిల్ కూడా తీసి అటు ఇటు పెట్టాడు, వాళ్ళది అట్లా ఉంటుంది వాళ్ళ వర్క్. దే డోంట్ ఫీల్ టు వర్క్ ఫర్ దేర్ పార్టీ. నువ్వు అది నీ పార్టీ అని నీళ్ళు నువ్వు ఊడ్చుకోవడంలో పెద్ద ముచ్చటేముంది, నీ పార్టీ కోసం నువ్వు చాలా చేయాల్సినటువంటి అవసరం. అంటే తమిళ రాజకీయాల లోపల ఎంజి రామచంద్రన్ రాకముందు వరకు ప్రతి నాయకుడు, ఇంక్లూడింగ్ కరుణ, అనాదురై, వీళ్ళందరూ ఏ స్థాయిలో ఉన్నా సామాన్యంగా పనిచేయటం అనేది సహజంగా ఉంటుంది అన్నమాట. అది ప్రజలు చాలా ఇష్టపడతారు. అక్కడ నాయకుడు అని ఏంటంటే మన దగ్గర చూసినట్టుగా ఒక 10 కార్లు వరుసగా కాన్వాయ్ రావటము అట్లా కాదు. అక్కడ లీడర్ అంటే వేరే, నిజంగా ప్రజల లోపల, ప్రజల హృదయం లోపల గుడి కట్టుకున్నటువంటి వాడు నాయకుడు అక్కడ.